ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ రివ్యూ. ఇది జూన్ 19 రిలీజ్ అయింది. అయితే నేను ఆ టైంలో ఈ మూవీ చూడలేదు. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది, చూడడం జరిగింది. ఈ వీడియోలో ఎడిటింగ్ ఏముండదు, జస్ట్ మీరు వింటే చాలు అండ్ లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తారని కోరుకుంటున్నా. సో ఇంకా మూవీ ఎలా ఉందంటే పెద్దగా అనిపించలేదు బాబాయ్, ఒక నిబ్బా లవ్ స్టోరీ భయ్య, అంతే. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. రాత్రి 10:30కి స్టార్ట్ చేస్తే 12 అయ్యింది. సినిమా చూసినంత వరకు స్కిప్ చేస్తూనే ఉన్నా, అయినా 12 అయింది. అలా ఉంది మురి. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని సినిమా తీశారంట భయ్యా. నాకు ఆ నిబ్బాలు కనిపిస్తే వాళ్ళ కాలుకు ముక్కుతాను భయ్యా, వద్దురా అయ్యా ఇంకా చాలు అని. నేనైతే కాలేజ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ లో ఉంచి సెకండ్ హాఫ్ లో మిగతా పెద్ద అయ్యాక స్టోరీ చూపిస్తారనుకున్నా, బట్ అదేం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొట్టుడే ఆ ఇంటర్ లవ్ స్టోరీని. డైరెక్టర్ ఏమనుకొని తీసారో ఏంటో, అయినా ఒక నిబ్బి లవ్ స్టోరీ తీయడం ఏంటి సార్? సరే తీసారు, ఓకే. ఆ సీన్స్ అయినా సరిగ్గా తీయొచ్చుగా, సరిగ్గా రాసుకోవచ్చుగా. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందని మేము అనుకోలా, లేకపోతే వాళ్ళిద్దరు అనుకోలే, ఏమనుకోవాలి సార్? ఈ సినిమాలో మాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. అయితే నిబ్బా వాళ్ళ అమ్మగారు అయితే చాలా బాగా నటించారు. ఆమె క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మిగతా వాళ్ళు పర్లేదు, బట్ ఒక్కరిని మినహాయించి, అదే నిబ్బి అంటే హీరోయిన్. అసలు నటిస్తుందో, డైలాగ్ చెప్తుందో, డైలాగ్ బట్టి చెప్తుందో, ఏం చెప్తుందో తెలియట్లేదు. అసలు ఆ స్లాంగే సూట్ కాలేదు తనకి. మరీ సినిమా అంత బాగాలేదని కాదు, కొన్ని సీన్స్ నాకు చాలా నచ్చాయి. ఫ్రెండ్స్ తో సీన్స్ అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ కొత్తగా ఉంది. ఈ సినిమా అయితే ఇంటర్ వాళ్ళకి అండ్ నిబ్బి వాళ్ళకి చాలా నచ్చొచ్చు నాకు తెలిసి. అవును, స్టోరీ ఏంటో చెప్పలేదు కదా. RX-100 తెలుసు కదా మీకు, అది సీనియర్ అయితే ఇది జూనియర్, అంతే. తర్వాత మీరే ఊహించుకోండి. కానీ RX-100 లో ఉన్న డెప్త్ ఇందులో ఉండదు, అంతే. దాంతో పోల్చానుగా తిట్టకండి అండ్ బాయ్.